హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇక్కడ మనకి కామెంట్ అనేది యాడ్ చేస్తాను. చాలామంది కూడా ఏంటంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ అనేది ఎంత ఉండాలని అయితే అడిగారు కదా. మనకి ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ అనేది చాలా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో ప్రధాన పాత్రను వహిస్తుంది. ఎందుకంటే మనకి బేబీ అరౌండ్ కూడా మనకి ఆ ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఉంటుంది. ఆ ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్లోనే బేబీ ఏంటంటే రొటేట్ అవ్వడం, కిక్స్ ఇవ్వడం, మూమెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఎంత ఉంటే బేబీ అనేది అంత హెల్తీగా గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కూడా ఉంటుంది. ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఏమైనా ఇంక్రీజ్ అయ్యి ఏమైనా తక్కువ అయ్యింది అంటే, డిక్రీజ్ అయ్యింది అంటే ఇంకా బేబీకి ఏంటంటే ఆక్సిజన్ సప్లై, బ్లడ్ సప్లై అన్నీ కూడా ఆగిపోతాయి. సో ఇప్పుడు ఈ వీడియోలో నేను ఏంటంటే హౌ మచ్ క్వాంటిటీ ఆఫ్ ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ గురించి అయితే తెలుసుకుందాం. చివరి వరకు అయితే చూడండి. డిస్క్రిప్షన్లో సమ్ వీడియోస్ లింక్స్ అనేది ఇచ్చాను. అండ్ ఫుడ్ ఎలా మెయింటైన్ చేయాలి, డెలివరీ టిప్స్ అండ్ ఎక్సర్సైజెస్, స్కాన్ రిపోర్ట్స్, ఇట్లా ఎవ్రీథింగ్ కూడా సమ్ వీడియోస్ అనేది యాడ్ చేశాను. మీకు ఫ్రీ టైం ఉంటే ఒకసారి అనేది చూడండి. చూసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఆ చిన్న సపోర్ట్ మన ఛానల్కి మీరు ఇస్తారని అయితే కోరుకుంటున్నాను. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ అనేది ఫస్ట్ బేబీ ఫామ్ అవగానే ఆ ఫ్లూయిడ్ కూడా ఫామ్ అవుతుంది. అయితే ఈ ఫ్లూయిడ్ అనేది బేబీకి ఎట్లా అంటే ప్రొటెక్ట్ చేస్తుంది అంటే, ఏమైనా అంటే మనం పొట్ట పైన ఏదైనా తగులుకునేటప్పుడు కూడా బేబీకి అన్ని రకాలుగా కూడా ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ ప్రొటెక్ట్ చేస్తుంది. సో కాబట్టి అది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఎంత ఉంటే బెటర్ అని అడిగారు కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 8 పాయింట్స్ నుంచి 18 పాయింట్స్ ఉండాలి, ఈ మధ్యలో ఉండాలి. అంటే AFI ఉంటుంది, ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఇండెక్స్ అని మీకు ఎవ్రీ స్కాన్ రిపోర్ట్లో మెన్షన్ చేస్తారు రేడియాలజిస్టు. ఎందుకంటే మీ AFI క్వాంటిటీ ఎంత ఉందనేది అందులో మెన్షన్ చేస్తారు. కాబట్టి మీ AFI అంటే ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఇండెక్స్ క్వాంటిటీ ఎంత ఉందనేది కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. గర్భిణీలు అంటే మీ స్కాన్ రిపోర్ట్లో ఉంటుంది ఎంత ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఉంటుందో, అది మీకు కామెంట్ చేస్తే అది మీకు హెల్దీనా, ఓకేనా, నో ప్రాబ్లమా ఏంటనేది నేను వెంటనే మీకు రిప్లై ఇస్తాను, లేదా నెక్స్ట్ వీడియో అయినా సరే చేస్తాను. సో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ అనేది ఎంత ఉండాలంటే మనకి 8 పాయింట్స్ నుంచి 18 పాయింట్స్ ఉండాలి. ఇది హెల్దీ, ఏం ప్రాబ్లం లేదు, ఓకే, ఇది సరిపోతుంది 8 నుంచి 18 పాయింట్స్ వరకు. సో కొంతమందికి ఏంటంటే స్కాన్ రిపోర్ట్స్లో 10 పాయింట్స్, 11 పాయింట్స్, 12 పాయింట్స్ అట్లా ఉంటుంది. కొంతమందికి 20 పాయింట్స్, 21, 22 కూడా ఉంటుంది. సో ఇట్లాంటి వాళ్ళు కూడా కామెంట్ చేస్తారు, మాకు ఎక్కువ హై ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఉంది అని కూడా అడిగారు. సో హై ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ కూడా కాంప్లికేషన్, దాని గురించి చెప్తాను. సో ఫస్ట్ మనకి ఎంత ఉండాలనే చెప్తాను. సో 8 నుంచి 18 పాయింట్స్ ఉంటే అది హెల్దీగా ఉన్నట్టు. సో 10, 11, 12 అట్లా ఉన్నా ఓకే. సో 8 పాయింట్స్ కంటే మనకి 7, 6 ఉందంటే అది చాలా చాలా డేంజర్. ఎందుకంటే మెయిన్ ఆమ్నియోటిక్ ఫ్లూయిడే కదా బేబీని ప్రొటెక్ట్ చేస్తుంది. అలాంటప్పుడు మనకి అదే తక్కువ అయిపోతే ప్రాబ్లం కదా. 7, 6 ఉండే వాళ్ళు ఏంటంటే మీ ఫుడ్ ఐటమ్స్ మార్చుకోవాలి, ఒక డైట్ అనేది పెట్టుకోవాలి. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇస్తారు ఎట్లాంటి డైట్ మెయింటైన్ చేయాలి ఏంటనేది. సో అట్లా ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ 8 పాయింట్స్ కంటే తక్కువగా ఉంటే డేంజరు, అట్లాగే 18 కంటే ఎక్కువగా ఉన్న ప్రాబ్లమే. అయితే ఇప్పుడు 18 పాయింట్స్ కంటే ఎక్కువగా ఉండే వాళ్ళకి ఎందుకు అంత ఉంటుందని అడుగుతున్నారు కదా. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ కానీ, మెయిన్ వచ్చేసరికి జెస్టేషనల్ డయాబెటీస్, ఈ జెస్టేషనల్ డయాబెటీస్ ఏమైనా ఎవరికైనా ఉన్నది అనుకోండి. సో అలాంటి వాళ్ళకి ఎక్కువగా హై ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. అలాంటి వాళ్ళకి ఏంటంటే ప్రీటర్మ్ డెలివరీ అవ్వడం, అలాగే బేబీకి కొన్ని సమ్ ప్రాబ్లమ్స్, కాంప్లికేషన్స్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అది హై లెవెల్ ఉండే వాళ్ళకి ఏంటంటే డాక్టర్ చెప్తారు ఎలా ఉండాలి, ఏం చేయాలి ఏంటనేది కూడాను. సో ఆ విధంగానే మీరు ఫుడ్ కూడా మెయింటైన్ చేయాలి. అది ఇప్పుడు లో లెవెల్ ఉండేవాళ్ళు అంటే లైక్ 7 పాయింట్స్, 8 పాయింట్స్, 6 పాయింట్స్ ఉండేవాళ్ళు ఏం చేయాలో తెలుసా? మీరు డైట్ అనేది మెయింటైన్ చేయాలి. ఎట్లాంటి డైట్ అంటే లిక్విడ్స్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి. లిక్విడ్స్ అంటే పర్ డేలో ఒక 16 గ్లాసెస్ అంటే మినిమం ఒక 4 బాటిల్స్ అయినా సరే మీరు లిక్విడ్ అనేది తీసుకోవాలి. 4 బాటిల్స్ ఆర్ 16 గ్లాసెస్
కౌంట్ చేసుకొని తాగండి. ఎందుకంటే ఒక పర్ డేలో ఒక 16 గ్లాసెస్ లిక్విడ్స్ తీసుకుంటేనే మీకు బేబీకి అది మంచిగా హెల్దీగా ఉంటుంది. అంతకంటే తక్కువగా తీసుకుంటే మీకు బాడీ డీహైడ్రేట్ అయిపోతుంది. బాడీ డీహైడ్రేట్ అయిపోతే ఆఫ్టర్ అది ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ కూడా కొంచెం కొంచెం తగ్గిపోతుంది. తగ్గిపోవడం వల్ల బేబీకి ఎలా ఉంటుంది, ఆక్సిజన్ సప్లై ఉండదు, బ్లడ్ సర్క్యులేషన్ అనేది సరిగ్గా ఉండదు, బేబీ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కూడా సరిగ్గా ఉండదు కదా. సో అలాంటప్పుడు ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ 7 పాయింట్స్ కంటే తక్కువగా లేకుండా చూసుకోవాలి. అయితే ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఇంక్రీజ్ చేసే ఫుడ్ గురించి కూడా చెప్పండి అని అన్నారు. సో నేను ఆల్రెడీ చాలా వీడియోస్ చేశాను, డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూడండి. బట్ మళ్ళీ అగైన్ చెప్తున్నాను, ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఇంక్రీజ్ అవ్వాలంటే మీరు కోకోనట్ వాటర్ ఉంటుంది కదా, అది కూడా ఫస్ట్ ట్రైమిస్టర్ అనేది తాగకూడదు. ఎందుకంటే మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఆ కోకోనట్ వాటర్ అనేది 5th మంత్ నుంచి 8th మంత్ 9th మంత్ వరకు కూడా కోకోనట్ వాటర్ అనేది తీసుకొని తాగితే ఖచ్చితంగా ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ అనేది పెరుగుతుంది. సో రోజుకు 1 గ్లాస్ అయినా లేకపోతే వారంలో ఒక 1 బాటిల్ అయినా సరే తాగాలి ఈ కోకోనట్ వాటర్. సో వీక్లీలో 1 బాటిల్ మీరు తాగడం వల్ల ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఇంక్రీజ్ అవుతుంది. సో అది ఒకటి ట్రై చేయండి. అండ్ డేలో ఎవ్రీ డే కూడా మజ్జిగ కానీ లెమన్ వాటర్ కానీ ఆరెంజ్ జ్యూస్ కానీ, లెమన్ వాటర్ ఏదో ఒకటి, అన్నీ కాదు అన్ని తాగినా మంచిదే, బట్ ఏదో ఒకటి కంటిన్యూ చేస్తే బెటరు. లెమన్ వాటర్ కానీ మజ్జిగ కానీ ఆరెంజ్ జ్యూస్ కానీ ఈ మూడిట్లో ఏదో ఒకటి డైలీ కంటిన్యూ చేస్తూ ఉండాలి. లేదా ఇవన్నీ కూడా అప్పుడప్పుడు మీరు మిక్స్ చేసుకుంటూ డే బై డే మీరు మార్చుకుంటూ వెళ్ళా పర్వాలేదు. ఇవి తాగడం వల్ల కూడా మీకు ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఎవరికైతే తక్కువగా ఉంటుందో వాళ్ళు మాత్రం యూస్ చేయండి. ఎక్కువగా ఉండేవాళ్ళు ఇన్ని యూస్ చేయని అవసరం లేదు, ఓన్లీ నార్మల్ వాటర్ తాగితే సరిపోతుంది. అలాగే మీకు ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఎవరికైతే తక్కువగా ఉంటుందో డాక్టర్స్ ఏంటంటే ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, ఆ ప్యాకెట్స్ మీకు ప్రిస్క్రిప్షన్గా ఇస్తారు. ఇవి యూస్ చేయండి, వాటర్లో మిక్స్ చేసేసి షేక్ చేసి అవి తాగితే మీకు ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఇంక్రీజ్ అవుతుంది అంటారు. సో అది ఏంటంటే మీరు 6th మంత్ నుంచి వాడితే కొంత బెనిఫిట్ అయితే ఉంటుంది. సో ఆ 6th మంత్ నుంచి మీరు వాడితే ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ ప్యాకెట్స్ కొంతవరకు ఇంక్రీజ్ అయ్యి బాగుంటుంది. సో అది అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే, ఇన్ని చేసినా మాకు ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఇంక్రీజ్ అవ్వలేదు సిస్టర్ అని అడగొచ్చు మీరు. అలాంటప్పుడు ఏంటంటే నార్మల్ సెలైన్ బాటిల్స్ ఉంటాయి కదా, సెలైన్ బాటిల్స్ అనేది ఎక్కిస్తారు కొంతమంది డాక్టర్స్. అంటే ఇంకా వీళ్ళకి ఇంత బాడీలో ఫ్లూయిడ్స్ లేవు, బేబీకి ఎఫెక్ట్ అవుతుంది అని సమ్ డాక్టర్స్ ఏంటంటే సెలైన్ బాటిల్స్ అనేది డేలో ఒక 3, డేలో ఒక 4 అట్లా ఎక్కిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇంక్రీజ్ అవ్వడం కోసం. సో బాడీలో వాటర్ కంటెంట్ ఎంత ఉంటే బేబీకి అంత బెటర్ కాబట్టి. సో అది మినిమం 8 to 18 మధ్యలో ఉంటే అది హెల్దీ. అర్థమైంది అనుకుంటున్నాను. ఐ హోప్ ఇది మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన ఛానల్ని. మీరు చిన్న సపోర్ట్ ఇస్తారనేది కోరుకుంటున్నాను.